మీదకి అయితే మనం అందరం ఎలక్షన్కి రెడీ అవుతాం. అప్పుడు ఏజెంట్ ఫామ్లు కానీ మిగతాలు కానీ ప్రతి బూత్ ఏ విధంగా ఏజెంట్లు పెట్టాలి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. పరిణామాలు కూడా బాగానే ఉంటాయని కూడా అనుకున్నాం. కానీ రిజల్ట్ వేరే విధంగా కావచ్చు. దాని వెనకాల రకరకాల కారణాలు ఉంటాయి. చాలామంది చెప్తా ఉన్నారు, టీవీలో కానీ రకరకాలుగా చెప్తా ఉన్నారు, మన పాలసీ గురించి కానీ, లేకపోతే కూటమి ఆశల గురించి కానీ, లేకపోతే కొన్ని మంది ఈవీఎంల గురించి చూశారు. ఈవీఎంలు అంటే ఎవరో ప్రపంచంలోనే చాలా పెద్ద ఎలాన్ మస్క్ అని చెప్పేసి ఈవీఎంని కొంచెం ట్యాంపర్ చేసి చెప్పి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద కూడా కొంచెం డిస్కషన్ అయితే జరుగుతాము. కారణాలు ఎన్నో ఉండొచ్చు. మనం 2-3 నెలల దాని గురించి కూడా చూస్తున్నాం. డీటెయిల్గా బూత్ వారీగా కూడా గమనిస్తాం. అన్నోళ్ళు చెప్పినట్టు గెలుపు ఓటు అనేది జరుగుతూ ఉంటుంది. నాన్నగారు అయితే 83 నుంచి 83లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆయన పోటీ చేశారు. మొదటిసారి ఓడిపోయారు. అయినా కానీ ఆ రోజు నుంచి ప్రయాణం చేసి ఆ రోజు నుంచి మాత్రం ఒకే సిద్ధాంతం మీద నచ్చింది. నేను కూడా ఎన్నోసార్లు అడిగాను నాన్నగారు, అంటే మనం రాజకీయాల్లో ఎందుకున్నాము, ఎవరైనా అడుగుతారు సహజంగా మనం ఏం చేస్తున్నాం, రాజకీయాలు ప్రజలు సేవ చేస్తున్నాం మన ప్రకారంలో. కానీ ఏం చేసినా కానీ ఒకటి మాత్రం మర్చిపోవాలి, అదేంటంటే మనం మన కుటుంబం మాత్రం రాజకీయంలో ఉండేది న్యాయం కాపాడుకునే దాన్ని చెప్పేసి అది ఎప్పుడు మర్చిపోవాలి. మన బాధ్యత వచ్చి న్యాయం కాపాడుకునేది మన ముఖ్యమైన బాధ్యత అని చెప్పేసి ఆలోచన చెప్పండి. అప్పటి నుంచి మీరు కూడా గమనించుంటారు, కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ యూనివర్సిటీ కానీ రకరకాలుగా ఈ ప్రాంతంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఎప్పుడు ఆలోచించారు. ప్రాజెక్టుల నడుపుతీ కళాశ్రీ రైల్వే లైన్ కానీ హై లెవెల్ కెనాల్ కానీ ఆయన ఎప్పుడు ఆలోచించి దాదాపు పోట్లాడి దాదాపు ఈ 40 సంవత్సరాల నుంచి తీసుకొచ్చు. అందుకు ఇది కూడా ఈ చాప్టర్ కూడా ఒక ఓటమి అనేది మనం నేర్చుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, నేర్చుకున్న తర్వాత మనలో కూడా ఏ విధంగా మార్పులు తీసుకురావాలి. మళ్ళీ ఇంకోసారిగా కానీ ఈ ప్రయాణం అంతా ఒకటి మాత్రం, ఈ ఒక్క నెలలోనే దాదాపు మీరందరూ గమనించుంటారు. ఇక్కడ రావడం కూడా ఆలస్యం జరిగింది. ఆలస్యం ఎందుకు జరిగిందంటే మనకి శంకర్ నగర్ రవి అని జైల్లో ఆ అబ్బాయి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 20 మందిని జైల్లో పెట్టి ఎవరు వాళ్ళ సైడ్ నుంచి దాడి చేశారు మాత్రం వాళ్ళని తక్కువ సెక్షన్లో మాత్రం బయటకు వచ్చేస్తారు. ఆయన కలవడం లేట్ అయ్యేసరికి దాదాపు 10 గంటలకి టైం ఇచ్చినా కానీ లోపల పంపించింది 11 గంటలకు. నాన్నగారు మేము అక్కడ వెయిట్ చేసి దాదాపు 2 గంటలు తీసుకొస్తాం. అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా దాడి చేయడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, మైళ్ళ దగ్గర పోయి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, మోటార్ కనెక్షన్ కట్ చేయడం, రకరకాల దాడి జరుగుతాం ఈ 1 నెల నుంచి. ఇది నాకు తెలిసి 10 సంవత్సరాలు రకరకాలుగా కేసులు పెడతాం అన్యాయంగా. ఇది మాత్రం సహించేది లేదని చెప్పేసి దాదాపు 15 రోజుల ముందు అనగా చెప్పినట్టు అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కలిసి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోకూడదు, ఇమీడియట్గా దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం మనం అక్కడ మాత్రం అండగా ఉండాలి, అందరూ కలిసిపోవాలని చెప్పేసి ఒక నిర్ణయం. అంటే అంత సులభమే కాదు. ఈరోజు పొద్దున ఒక చిన్న ములాగా తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పెడతారో నాకు అర్థమైంది. సామాన్యుడికి అయితే ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి రవి చూసిన తర్వాత బాధ చేస్తుంది. అట్లాంటిది మన దగ్గర ఆయుధాలు ఏమేమి ఉన్నాయి,
అవన్నీ వాడుకోండి. అంటే డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఊళ్ళో కానీ రకరకాలుగా వచ్చి రెచ్చగొట్టేది. మనోళ్ళు ఎవరైనా చేయెత్తితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకోవడం, కేసులు బుక్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీ అందరికీ ప్రార్థన చేసేది, ఒక 6 నెలలు మాత్రం ఎవరన్నా రెచ్చలు కొట్టినా కానీ బాధ పెట్టినా కానీ కొంచెం ఓర్పుతూ ఉండండి. మనం ఏమన్నా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఏం జరగదు, మనం ఏదో ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తాం. అయినా కానీ అని చెప్పినట్టు మన పార్టీ ఆఫీసులో ఒక లాయర్ అయితే 2 ముగ్గురిని 20 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఇంకో 40 సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఆలోచన చేసి ఈ ఎలక్షన్లో కూడా మీరందరూ గమనించుంటే ఆత్మకూరుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. టీడీపీ వాళ్ళు చెప్పేది మా వల్ల ఏమైనా సాయం కావాలంటే కూడా మనకేంటంటే ముఖ్యం ఆత్మకూరు ముందుకు పోవాలి. ఆత్మకూరు ప్రాంతంలో ప్రజలందరూ పైకి రావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కానీ ఈ కక్ష రాజకీయాలు, ఈ ఒత్తిడి తీసుకురాలైతే ఇప్పుడు చిన్న మొక్క వేసినా కానీ పెద్ద చెట్టు కూర్చుంటాం. మన ప్రాంతం ఎప్పుడు ముందుకు ఈ 10 సంవత్సరాలు అవుతున్నప్పటి నుంచి మీరందరూ గమనించుంటారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన మీద దాడి జరిగింది, చేతుల్లో దాడి జరిగింది. మంత్రి అయిన తర్వాత 1 నిమిషం టైం పడుతుంది దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి. అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులు కానీ దగ్గర తీసి వాళ్ళకి న్యాయం జరిగేది. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మనోళ్ళున్నా కానీ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరగకుండా చూసేటట్టు ఆలోచనతో పోయాం. ఏంటంటే ఈ వ్యవస్థ ఆత్మకూరులో మంచి వ్యవస్థ ఉండాలి, మనుషులందరూ బాగా చదువుకోవాలి ఉండాలి, ఇద్దరి మధ్య కొట్టుకోవడాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన తీసుకుంటాం. మీ మధ్యలోనే ఉంటాం, ఎవరైనా కానీ అందరం కలిసి చేస్తాం. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కానీ సహించమని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ